ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో ఉంచిన జీవితం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7వ వచనం. ఈ వాక్యం మనకు గొప్ప ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తుంది. మనుషుల మధ్య వాదనలు, సందేహాలు ఉన్నా దేవుని సన్నిధిలో ఉంచినది నిజం మరియు ఆయన చిత్త ప్రకారం వెలుగులోకి వస్తుంది. ఎండిపోయిన కర్ర దేవుని సన్నిధిలో మొలకెత్తి పుష్పించి ఫలించినట్లే దేవుని చేతుల్లో పెట్టిన జీవితం ఫలవంతమవుతుంది. మన సామర్థ్యం కాదు, దేవుని సహాయమే మన జీవితానికి జీవం ఇస్తుంది. అందుకే మన ఆశలు, సమస్యలు, పరిచర్యను దేవుని సన్నిధిలో ఉంచుదాం. ఆయన సమయంలో ఆయన మహిమను ప్రదర్శించి మన జీవితాన్ని సాక్ష్యంగా మార్చును. దేవుని సమక్షంలో ఉంచినది వృధా కాదు. మనం చూడలేని చోట కూడా ఆయన పని చేస్తూనే ఉంటాడు. నిశ్శబ్దంగా వేచి చూసిన వారికి ఆయన ఆశ్చర్యకరమైన ఫలితాలు చూపిస్తాడు. మన హృదయం, మన ఆలోచనలు, మన నిర్ణయాలు దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు అవి ఆయన చిత్తానికి అనుగుణంగా మారతాయి. అప్పుడు మన జీవితం ఇతరులకు ప్రేరణగా, దేవుని మహిమకు సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రార్థన. ప్రభువైన యేసు, మోడుబారిపోయిన మా జీవితాలను నీకు అప్పగించి మేము చిగురించి అభివృద్ధి పొందుటకు మాకు సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.